ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ జల్ల నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఎన్నో వార్తలు, ఎంతో భయంకరమైన ప్రమాదాలు, బస్సు ప్రమాదాల్లో నా తండ్రి అనేక మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. యుద్ధాల్లో అనేక మంది అమాయకులు, అనేక మంది చిన్నపిల్లలు, మీ ప్రజలు అనేక మంది మరణించారు, గాయాల పాలే హాస్పిటల్లో ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి ఎంతో మంది మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి భాగం? నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముదోకడమే సమానం కాలేం కదా నా ప్రభా. మీకే స్తోత్రం అయ్యా. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రభా. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన తండ్రి, ప్రతి ఒక్కరి ఇంటిలో నా ప్రభా మీ శాంతి, సమాధానం ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మమ్మల్ని, మా కుటుంబాలను నింపండి నా ప్రభా. వాక్యం చదువుతున్నా, వాక్యం ధ్యానిస్తున్నా కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు. నా తండ్రి, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని చెప్పిన దేవా, బలి అర్పిస్తున్నామయ్యా, ఎంతో ఆరాధిస్తున్నాం, ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం, ఎన్నో రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, కానీ అసలు వాక్యం ప్రకారం నా జీవితం ఉందా లేదా, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటున్నానా లేదా అని నా ప్రభు గ్రహించుకోలేకపోతున్నామయ్యా. ఈలో ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మాలో ఉన్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అజ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి మాకు నేర్పించండి నా ప్రభా. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి, మీరెంత తగ్గించుకున్నారు, ఎంత క్షమించారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా ప్రభా మీరు క్షమాపణ అడిగారు అయ్యా. వారి తరపున మీరు క్షమాపణ అడిగారు, మీరు క్షమించారు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరెరుగురు, వారిని క్షమించమని తండ్రిని కూడా నా ప్రభు క్షమాపణ అడిగిన దేవా. ఎంత ప్రేమ నా తండ్రి. ఆ ప్రేమ, ఆ మనసే నా ప్రభు మాకు కావాలి నా తండ్రి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభు మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ జీవితం నా మీరు ఎంత పరిశుద్ధంగా జీవించారు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయిన ప్రభా, పరిశుద్ధంగా ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రభా. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుండా నా ప్రభా మీరు చూపించిన మార్గములు ఎలా నమ్మకంగా ఉండాలో, విశ్వాసంతో ఉండాలో నా ప్రభా మాకు నేర్పించండి నా తండ్రి. ఈ లోక అవసరాలు నా ప్రభా, వాటి గురించి, ఆ సమస్యల గురించి నా ప్రభా మేము ఆలోచించకుండా మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదికే హృదయాలు మా అందరికీ అనుగ్రహించండి. కుటుంబంలో నా ప్రభా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని నా ప్రభా మీ రక్తంలో కడుగుకునే కృపా ధన్యత మాకు, మా బిడ్డల కుటుంబాలకు నా ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే నా ప్రభా మీ ప్రేమ తెలుసుకోకుండా, తెలిసినా కూడా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ఎవరైతే మీ ప్రేమ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంకా మీ సువార్త ఎక్కడి వరకైతే చేరలేదు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ మాట నా తండ్రి ప్రతి ఒక్కరు, ప్రతి తెలియని వాళ్ళకి చేరవేయాలి అనే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆ ఆసక్తిని మీరిస్తేనేగా నా ప్రభా ప్రతి ఒక్కరు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకోవాలి,
మీ త్యాగం, మీ ప్రాణం మా కోసం ఎందుకు పెట్టారు ప్రతి ఒక్కరు గ్రహించాలి. ప్రతి ఒక్కరు వారి పాపాలు ఒప్పుకొని మీ రక్తంలో కడుగుకునే ఆ హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎవరైతే రక్షణ పొందుకునే మరలా లోకంలోకి జారిపోతున్నారు, ఎవరైతే పాపంలో పడిపోతున్నారో నా తండ్రి ఒక గద్దింపు చేసేను తిరిగి నా ప్రభా మీ దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలకు నా ప్రభా పరిశుద్ధాత్మని బిడ్డల మీద కుమ్మరించి నా తండ్రి ఇంకా బలంగా నా ప్రభా మీ సన్నిధిలో మీ సేవలో వాడుకోమని అడుగుచున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా, మీ బిడ్డలు నా తండ్రి ఒకరితో ఒకరు సమాధాన పడకుండా, ఒకరితో ఒకరు ప్రేమగా లేకుండా నా తండ్రి మనస్పర్ధలతో ఉంటున్నారయ్యా, ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారయ్యా. ఆ మనసు అపవాది తెచ్చింది నా తండ్రి. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా అపవాది తెచ్చిన మనసు యేసు నామములో తీసివేసిన ప్రభా మీ హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి, అయ్యో నా తండ్రి మనసు అది కాదు కదా, శత్రువుల్లో కూడా నా తండ్రి క్షమించాడు, నా తండ్రి ఎంత హింసించారు, నా తండ్రిని ఎంత అవమానకరంగా మాట్లాడారు, ఎంత బాధ పెట్టారు, ఆ బాధలో కూడా వారి కోసం తండ్రి క్షమాపణ అడిగాడు కదా, ఆ మనసే కదా నేను కలిగి ఉండాల్సింది అనే గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అని చెప్పిన మీ మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోవాలి నా తండ్రి. శత్రువులు కూడా ప్రేమించమని, వారి కోసం మీరు ప్రార్థించమని మీరు ప్రార్థించారయ్యా. అలాగే మమ్మల్ని ప్రార్థించమని చెప్తున్నారు. ఆ మాట ప్రతి ఒక్కరిలో నా ప్రభ నాటుకుపోవాలి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి ఇంకా వారి ఆత్మీయ స్థితిలో బలహీనంగా ఉన్నారో నా ప్రభ బలవంతులుగా నా తండ్రి బిడ్డలు మార్చండి. ఆత్మీయతలో బలపడాలి, మీ మీద అనుకోవాలి, మీ శక్తి తెలుసుకోవాలి. మీరు ఎంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్నారు, ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. సమస్యల కోసమే అనేక మంది మీ పాదాల దగ్గరకు వస్తున్నారు, సమస్యల కోసమే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, సమస్యల కోసమే నా తండ్రి ఆరాధన చేస్తున్నారు. అలాంటి వారి హృదయాలు మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మీ ప్రేమ రుచి చూడాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి ఒక్కరు మీ మనసు ఏంటో తెలుసుకోవాలయ్యా. నా కోసం నా తండ్రి ఇంత ప్రాణం పెట్టాడు, ఇంతగా తగ్గించుకున్నాడు నా తండ్రి. నా కోసం ఎంత ఘోరమైన పాపిని నా కోసమా నా తండ్రి మరణించింది, నాలాంటి వాళ్ళ కోసమా నా తండ్రి కలువరి గిరిలో అంత క్షోభ అనుభవించింది అని నా ప్రభు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు గ్రహించాలి నా ప్రభు. వారు చేస్తున్న తప్పుని పాపాలని విడిచిపెట్టి హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అంతే దినాల్లో నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి వారి రక్షణ జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానాన్ని మనందరికీ అనుగ్రహించండి నా ప్రభు. అపవాది చేతిలో పడకుండా నా తండ్రి, అపవాది చేతిలో చిక్కుకోకుండా నా ప్రభు అంతము వరకు కనిపెట్టుకొని ఉండుమని మీరు చెప్పిన మాట నా ప్రభు ప్రతి ఒక్కరిలో నాటుకుపోవాలి నా తండ్రి. అంతము వరకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే వారి రక్షణ కాపాడుకుంటారో వారే నిత్య జీవంలో ఉంటారని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు నా తండ్రి జాగ్రత్తగా తీసుకొని వారి రక్షణ కాపాడుకునే హృదయాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఇంకా ఎవరైతే కఠినంగా ఉన్నారో నా తండ్రి, కఠినమైన హృదయాలతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని కరిగింపజేసి మెత్తటి మనసులుగా మార్చమని దీర్ఘశాంతముతో నా ప్రభు మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతపడి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. జాలిగల దేవా, మీరు లేకుండా మేము ఏమీ చేయలేం నా తండ్రి. మీ తోడు లేకుండా మేము బ్రతకలేమయ్యా. మీ ఆలోచన లేకుండా మేము ఏది సాధించలేము నా తండ్రి. మీ జ్ఞానం లేకుండా ఏ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వము నా ప్రభు. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారంటే నా తండ్రి ఆ బిడ్డలకి మీ జ్ఞానం ఇస్తేనే నా తండ్రి, మీ జ్ఞానం అయితేనే బిడ్డలు పాస్ అవుతారు. మీ జ్ఞానం అయితేనే కష్టపడే మనసు వచ్చింది. మీరు జ్ఞానం ఇస్తేనే జ్ఞాపక శక్తి నా ప్రభు చదువుకున్న ప్రతిదీ గుర్తుండింది. మీ జ్ఞానం అయితేనే ప్రతి ఒక్కరు నా ప్రభు ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు, ఒక్క సబ్జెక్ట్ కూడా పోదు నా తండ్రి. అందరూ పాస్ అవుతారయ్యా. వచ్చే రిజల్ట్స్ కోసం నా ప్రభు ఏ తల్లిదండ్రులు అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారు, భయపడుతున్నారు, అయ్యో మరలా తప్పుతాడేమో, మరలా తప్పుదేమోనని ఎవరైతే భయపడుతున్నారు వారి భయాన్ని తీసివేసి నా ప్రభు విశ్వాసాన్ని బలపరచండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలకు జ్ఞానం ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చిన జ్ఞానం కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డలు పాస్ అవుతారు. మేమేదో గొప్పవాళ్ళు, మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు, నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కానే కాడు నా తండ్రి.
అనే మనసుని గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి రిజల్ట్స్ రాబోతున్న ప్రతి ఒక్కరు నా ప్రభు మంచి రిజల్ట్స్ పొందుకునేలా, మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభు, ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారో నా తండ్రి, బిడ్డలకు నా ప్రభు మీరు తోడుగా ఉంటేనే నా ప్రభు ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు. మా సొంత ప్రయత్నాలు, మా సొంత జ్ఞానంతో మేము నా తండ్రి ఎన్ని ఉద్యోగాల ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగాలు మాకు రావు నా తండ్రి. ఏది సరైనదో, ఏది మంచి ఉద్యోగం, ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్యోగం ఏది కూడా మాకు తెలియదు నా తండ్రి. కానీ ప్రతిదీ కూడా నా ప్రభు మీ ఆధీనంలో ఉంది నా తండ్రి. మీకు మాత్రమే తెలుసయ్యా. నిన్న నేడు నిరంతరము ఉన్న జీవము గల తండ్రివయ్యా మీరు. బిడ్డలకి ఏ ఉద్యోగం నా ప్రభు ప్రశాంతంగా ఉండిద్దు, ఎక్కడ నా తండ్రి ఒత్తిడి లేకుండా అందరూ మీ బిడ్డలతో ప్రేమగా ఉంటారు. మంచి జీతం, యజమానికి మంచి మనసు ఇచ్చి నా ప్రభు మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభు మేము చేసిన మాకు కావలసిన సమస్తము సమకూరుతాయి నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది నా ప్రభు. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి, వారి చిన్నదైనా పెద్దదైనా సరే, నూతనంగా ప్రారంభించిందైనా, ఒకవేళ నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే, లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవా, ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించిన దేవా, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మీ బిడ్డలను కాపాడారు, రాత్రి అగ్నిస్తంభమై మీ బిడ్డలను కాపాడారు. శత్రువుల భయం ఉన్నప్పుడు నా తండ్రి ఆ శత్రువులు వారి కళ్ళ ముందే నా ప్రభు లేకుండా చేసిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బండ నుండి అంత ఎండలో ఎడారిలో బండ నుండి నీళ్లు తెప్పించిన దేవా, ఎంత గొప్ప శక్తి గల దేవా. ఎంత చెప్పినా మీ గురించి తక్కువేనా తండ్రి, తక్కువేనయ్యా. మీరు చేసిన కార్యాలు వివరించాలంటే మాకు సమయం, మా జీవితమే సరిపోదు నా తండ్రి. అంత శక్తి గల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరికి గ్రహింపు ఇవ్వండి నా తండ్రి. సమస్యలు వచ్చినప్పుడు సమస్యల గురించి వాటి వైపే చూస్తున్నారు కానీ ఆ సమస్యని పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి నాకున్నాడు కదా అని ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు నా తండ్రి. ఆ బిడ్డలో ఉన్న బలహీనత తీసివేసిన ప్రభు మీ బలాన్ని బిడ్డలకిచ్చి సమస్య మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఇక దాని గురించి మర్చిపోయే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రభు. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి నా తండ్రి. ఏ స్థితిలో ఉన్నారు నా ప్రభు వాళ్ళని వాళ్ళు ప్రతి దినము కూడా సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ పని చేసినా ఆ పని వల్ల నా తండ్రి మనసు నొచ్చుకునిద్దా, నేను మాట్లాడిన ఈ మాటల వల్ల నా తండ్రి మనసు బాధపడిద్దా, నా ప్రవర్తన వల్ల నా తండ్రి హృదయం నొచ్చుకునిద్దా అని నా ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి. ఆలోచించి పని చేయాలి నా ప్రభు, ఆలోచించి మాట్లాడాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ మనసు బాధ పెట్టకుండా, మీ మనసు గాయపడకుండా నా తండ్రి, మీ మనసు నొచ్చుకోకుండా నా తండ్రి ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో నా తండ్రి ఆ గ్రహింపుని, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మా వల్ల, మా క్రియల వల్ల మీ మనసు గాయపడితే నా తండ్రి అది మాకు కీడే కాదు నా ప్రభు, మేలు కాదు కదయ్యా. మిమ్మల్ని బాధ పెట్టి మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. మా కోసం మీరు కలువరి సిలువలో నా ప్రభు బలి అయ్యారు నా తండ్రి. ఎవరిస్తారయ్యా మా కోసం? మా వారి ప్రాణాలు మా కోసం ఎవరిస్తారయ్యా? ఇంత ఘోరమైన పాపులమని తెలిసి కూడా, మిమ్మల్ని బాధ పెడతామని తెలిసి కూడా నా తండ్రి అన్నిటినీ సహించి ఓర్చుకుని నా తండ్రి మా కోసం మీరు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన దేవా, ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ప్రతి ఒక్కరు గ్రహించాలి నా తండ్రి మీ ప్రేమ ఎంత బలమైనది, ఎంత స్వచ్ఛమైనదో నా తండ్రి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా ప్రభు. మీరు మాత్రమే మమ్మల్ని ప్రేమించు, మా నుండి ఏది ఆశించకుండా మమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమేనని ప్రతి ఒక్కరు నా తండ్రి గ్రహించాలి నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి, కృతజ్ఞత హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు
మర్చిపోనివ్వద్దు నా ప్రభు. మా బిడ్డలకు చెప్పాలి, వాళ్ళ బిడ్డలకు వాళ్ళు చెప్పాలి. అలా తరతరాలు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు నా ప్రభు, తరతరాలు నా ప్రభు బిడ్డల్లో ఉండిపోవాలి నా తండ్రి. ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, మూడురాలు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా, అమ్మ గృహాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, ఆ జ్ఞానం మీరిస్తేనేగా నా తండ్రి. ఏలో ఒక జ్ఞానం నా తండ్రి వెర్రితనం అన్నారు నా తండ్రి. మాకున్న వెర్రితనాన్ని, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభు, ఆడవాళ్ళు నా తండ్రి ఎవరైతే ఉన్నారో నా తండ్రి, ప్రార్థనలు ఎవరైతే ఉన్నారో, ఏ తల్లులు అయితే, ఏ సిస్టర్లు అయితే నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు నా ప్రభు, ఆ సమస్యను ఎదిరించి ఎలా నిలబడాలో నా ప్రభు, బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఆ సమస్యను ఎలా అధిగమించాలి, బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభు. దారి తప్పిపోతున్న బిడ్డలను ఎలా సరి చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాను. దారి తప్పిపోతున్న భర్తను ఎలా సరైన దారిలో నడిపించాలి, ఎలా భర్తకు లోబడి ఆయన మనసు నొచ్చుకోకుండా ఎలా ప్రేమతో చెప్పి వారి మనసు మార్చుకోవాలి, ఆ గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వాక్యం ప్రకారం వారిని ఎలా నా తండ్రి మీ వద్దకు తీసుకురావాలి, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు. తాగుడికి బానిసయ్యాడమ్మా అని బాధపడుతున్నారు, కానీ ఆ బానిసత్వంలో నుంచి నా భర్తని ఎలా బయటకు తీసుకురావాలి, నా తండ్రి నాకు జ్ఞానం ఇస్తాడు, జ్ఞానవంతురాలు అన్నాడు, ఆ జ్ఞానం నా తండ్రి ఇస్తేనే అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. సమస్యలు చూసి భయపడకుండా, టెన్షన్ పడకుండా, కంగారు పడకుండా ధైర్యంగా ఉండి నా తండ్రి ప్రతి సమస్య ఎలా పరిష్కరించుకోవాలి, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మానసికంగా బిడ్డలు కృంగిపోకుండా, మనోవేదనలో మనోదుఃఖంలో ఉండకుండా నా తండ్రి ఎప్పుడు మీ మాటలే బిడ్డల హృదయాల్లో నా ప్రభు తిరుగుతూ ఉండాలి నా తండ్రి, తిరుగుతూ ఉండాలి నా ప్రభు. ప్రశాంతంగా బిడ్డలు ఉండాలి నా తండ్రి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా మిమ్మల్ని స్తుతించాలి, ఇంకా మీ ధ్యాసే ఉండాలి నా ప్రభు, ఇంకా మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. బిడ్డలు నా తండ్రి నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో సమస్యలు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి, వాటన్నిటి నుంచి నా తండ్రి నన్ను విడిపించుకుంటా నా తండ్రి నా సమస్యలన్నీ తీసివేస్తా ఇక్కడ దాకా తెచ్చి ఇంత ప్రశాంతమైన జీవితాన్ని నా తండ్రి నా కోసం ఇచ్చాడు. నేనే పాటివాడిని అని ప్రతి ఒక్కరు నా ప్రభు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. ఎవరైతే అప్పుల కోసం ప్రార్థించమని అడిగారో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఆర్థికంగా బలపడతారయ్యా. యాకోబు గారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవ, బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు, కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదని బాధపడుతున్నారు. ఒకవేళ లోకస్తులాగా నా తండ్రి ఏదైనా విషయంలో వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారేమో, బిడ్డలకు నా గ్రహింపించి సరిచేసి నా ప్రభు మరి నా ఆశీర్వదించమని అడుగుచున్న అప్పుల పాలైన ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేమే నా ప్రభు మీ పాదాలు పట్టుకోకుండా మనుషుల వైపు చూసామేమో నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని మీరు చెప్పిన మాట పక్కన పెట్టామేమో నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి అయ్యా. ఎవరైతే కోర్టు కేసులని నా ప్రభు తిరుగుతున్నారో నా తండ్రి, మీ బిడ్డల తప్పు ఏది లేకపోతే న్యాయాధిపతి మీరే బిడ్డల పక్షాలుండి వారికి న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభు. అకాల వర్షాల వల్ల వేసిన పంట ఎవ్వరూ నష్టపోకుండా నా తండ్రి బిడ్డలకు నా ప్రభు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించడం, మీ ఆశీర్వాదం ఆ భూమి మీద పంట మీద ఉంటేనే నా ప్రభు. ప్రపంచం అంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీ ఆశీర్వాదం ఉంటే అంత సమృద్ధిగా పంట చేతికొచ్చింది. వచ్చిన పంటకి మంచి గిట్టుబాటు ధర రావాలన్నా మీ చిత్తమేగా నా తండ్రి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఆ మెళకువలన్నీ మీ నుండి నా ప్రభు బిడ్డలు పొందుకుంటేనే నా తండ్రి వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండడు నా ప్రభు. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభు వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరి మైండ్లో పడిపోవాలి నా తండ్రి.
నా తండ్రి అంత ఘనంగా ఎంచిన ఆ బంధాల్లోకి నేను అడుగు పెడుతున్నాను. నా తండ్రి ద్వారా, నా తండ్రి చిత్త ప్రకారం నేను అడుగు పెడితేనే నా తండ్రి మాట చొప్పున జాగ్రత్తగా ఉండగలను అనే గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే సమాధానంగా ఉంటారయ్యా. మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ప్రేమగా ఉంటారు నా తండ్రి. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నా ప్రభు ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయో నా తండ్రి. భర్తని చంపి, భార్యను చంపి సంఘటనలు ఎన్నో మా చుట్టుపక్కల జరుగుతానే ఉన్నాయి నా తండ్రి. ఆ పరిస్థితి నా ప్రభు మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. మీ బిడ్డలు మీ మందిరానికి వచ్చి బిడ్డలు మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే బిడ్డలకి నా ప్రభు వారి మనోనేత్రాలు తెరిచి వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసిన ప్రభు మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో నింపి నా తండ్రి. ఏ బంధం ఎంత విలువైనదో నా ప్రభు, మీ దృష్టిలో ఏది విలువైనదో ప్రతి ఒక్కరు ఆ బంధానికి విలువ ఇవ్వాలి నా తండ్రి. ఆ బంధాన్ని గౌరవించాలి నా ప్రభు. మీరు చెప్పిన ప్రతి మాటకి భర్తకు లోబడాలని మీరు చెప్పిన మాట, భార్యను ప్రేమించాలని మీరు చెప్పిన మాటకి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా లోబడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. లోకస్తులాగా మీ బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. దారి తప్పిపోతున్న ఎవరైనా వాళ్ళు ఉంటే వారిని సరిచేసే హృదయాలు, జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించండి నా ప్రభు. అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన మీ మాట ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసి, పలానా వాళ్ళ చోటకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తే నా గర్భఫలం వచ్చింది, పలానా వాళ్ళు చేస్తే నాకు గర్భఫలం వచ్చిందని నా ప్రభు మనుషుల వైపు చూస్తున్నారు నా తండ్రి. వారికి ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా మీ పాదాల దగ్గరికి రావాలి. మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించండి. వారు ఏ స్థితిలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారో నా ప్రభు గ్రహించుకొని ఆ స్థితి మార్చుకొని మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాలని బిడ్డలకి ఇచ్చిన ప్రభు ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. లోకస్తులాగా వారిలో ఉన్న లోపాన్ని చూసుకుని భయపడుతున్నారు. అమ్మా ఇదిగో నీలో ఈ ప్రాబ్లం, మీ భర్తకు ఆ ప్రాబ్లం, అందుకే మీరు బిడ్డలు పుట్టట్లేదు అని చెప్తున్నారు. మనుషుల మాటలు వింటున్నారు కానీ గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని అనేక మందికి మీరు గర్భాలు తెరిచిన పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు, మీరు చేసిన అద్భుత కార్యాలు గ్రహించుకోలేకపోతున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరిచి నా ప్రభు మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించండి నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నా తండ్రి మిమ్మల్ని ప్రేమించే మనసు, మీకు లోబడే మనసు, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే మనసు నా తండ్రి, మీ ఎడల భయం భక్తి కలిగిన జీవితాన్ని కడుపులో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి శిశువుకి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా తండ్రి డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు ఇచ్చి భయపడకుండా, టెన్షన్ పడకుండా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి భర్తను కోల్పోయి నా ప్రభు బాధపడుతున్నారు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని స్థితిలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభు విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసిన తండ్రి ఆ తల్లి కన్నీటిని తుడిచి ఆమె మనోవేదన తీసివేసి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బయట జరుగుతున్న సంఘటనలు, బయట నా ప్రభు అనేక మంది అనేక విషయాలు భయపెడుతున్నారు అయ్యా మీ బిడ్డల్ని. భక్తిహీనులాగా మీ బిడ్డలు భయపడకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నాకు కావలసిన అవసరతలు నా తండ్రి ఖచ్చితంగా నాకు సమకూరుస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా తండ్రి వారి ప్రవర్తన ప్రతి దినము ఎలా కాపాడుకోవాలి, ఎలా చక్కగా చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలో నా తండ్రి ఆ గ్రహింపుని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి దినము కూడా మా ప్రవర్తన సరిచేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ చిత్తానుసారంగానే మా క్రియలు ఉండాలని, మీ చిత్తానుసారంగానే మా ఆలోచనలు ఉండాలి, మీ చిత్తానుసారంగానే మా జీవితం, మా ప్రవర్తన, మా మాటలు ఉండాలి నా తండ్రి. మీ ఆలోచన మాకు ఇస్తేనే మేము సంతోషంగా ఉంటామయ్యా. సమస్యల మీద వారి ఆలోచన బిడ్డలు పెట్టకుండా ప్రశాంతమైన జీవితాన్ని, ప్రశాంతమైన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు
ఎవరైతే దూర ప్రాంతాల్లో దూర దేశాలకు నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు, చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపను బట్టి మీ దయను బట్టి నా తండ్రి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపను గ్రహించండి. అలాగే పనుల కోసం ఎవరైతే వెళ్ళారో నా తండ్రి, ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభా మీ ప్రజల పక్షాన మీరుండి నా తండ్రి బిడ్డలు కాపాడమని అడుగుచున్నామయ్య. యుద్ధాన్ని మీరు కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారయ్యా. మీ శాంతితో దేశాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అమాయకమైన ప్రజలు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోకుండా నా తండ్రి, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ యొద్దకు రాదు అని చెప్పిన దేవు రానివ్వరు నా తండ్రి. మాట ఇచ్చారంటే మాట తప్పరయ్యా. మీరు వారి కుటుంబస్తులు కూడా భయపడకుండా నా తండ్రి నా బిడ్డలకు తోడు, నా తండ్రి నా వాళ్లకు తోడు, నేను భయపడను అనే విశ్వాసాన్ని బిడ్డల బలపరచు నా తండ్రి. వారెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా తండ్రి, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా ప్రభు వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి మనస్సు నా ప్రభు ఆ యజమాని మనసు మార్చిన అతని బిడ్డల మీద దయ పుట్టించిన ప్రభు వారు చేసిన కష్టానికి తగిన జీతం తగిన సమయంలో ఇచ్చే హృదయాన్ని ఆ యజమానులకి ఇవ్వండి నా తండ్రి. ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి అందరూ మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకి ఇవ్వమని. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.